ఐబొమ్మకి రెస్పెక్ట్ పెట్టండి. ఇచ్చేద్దాం సార్, ఇచ్చేద్దాం. ఎందుకు ఇద్దామంటే ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు ద పీపుల్ హూ ఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ ఐబొమ్మ రవి. ఐఎమ్ స్పీకింగ్ టు ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఎట్ అ న్యూట్రల్ వే. అంటే అతని తప్పు కూడా ఉండొచ్చు అన్న వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను ఇది. దట్ అతను ప్యూర్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, అందుకంటే అతను ఏం చేసింది లేదు. అంటే అఫ్కోర్స్ హీ డిడ్ ఆల్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ ఓటీటీస్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మనందరి కోసం అప్లోడ్ చేశారని చెప్పుకుంటున్నాడు. మిడిల్ క్లాస్ కోసం, పూర్ ఫ్యామిలీస్ కోసం అని చెప్పుకుంటున్నాడు. కానీ బిహైండ్ ద సీన్స్ వాట్ హీ డిడ్, హీ డన్ ప్యూర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, మనీ లాండరింగ్ యాక్టివిటీస్, ఫ్రోజన్ అకౌంట్స్, 20 crores ఆఫ్ ఇన్కమ్. 20 crores సంపాదించాలంటే ఐదర్ యూ ఆర్ మీ ఆర్ ఎనీ పర్సన్ ఆన్ ద ఎర్త్ డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ 30 years to 40 years ఆఫ్ టైం ఇన్ ఇండియా. మనం సంపాదించాలంటే 20 crores ఇట్ విల్ అంటే న్యాయంగా సంపాదించాలంటే, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ త్రూ లీగలీ అండ్ మనం హార్డ్ వర్కింగ్ పీపుల్కి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ సమ్ టైం. ఒక 4-5 yearsలో 20 crores మనీని ఇల్లీగల్గా సంపాదించి గవర్నమెంట్కి దొరకకుండా విదేశాల్లో సర్వర్లు కొనుక్కుని, ఐ డు నాట్ థింక్ ఇట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్. హీ ఈజ్ నాట్ అన్ ఇన్స్పైర్డ్ పర్సన్. సో ఎవరైతే కొంచెం న్యూట్రల్గా ఆలోచిస్తూ ఉంటారో, అవునా ఆయన కూడా ఏమైనా తప్పు చేసి ఉండొచ్చేమో అని అనుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఇది. మనం యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ని తగలబెట్టేసాం దట్ దే ఆర్ ప్రమోటింగ్ ద బెట్టింగ్ యాప్స్. బట్ ఐబొమ్మ రవికి రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నాం మనం?